నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి జిల్లాలోని మహిళా ఉద్యోగులు వారి సమస్యలు ఏవైనా నేరుగా చెప్పుకునే అవకాశం లేకపోయినా మీ సమస్యలను రాతపూర్వకంగా తెలియజేసేందుకు ప్రత్యేకంగా షీ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లోని ఏపీ జేఏసీ అమరావతి మహిళా వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీ బాక్స్ ను కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ కు ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్పర్సన్ జయలక్ష్మి, జనరల్ సెక్రటరీ ఎన్ శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన షీ బాక్స్ ను కలెక్టర్ ప్రారంభించి దానికి ప్రత్యేకంగా ఒక తాళాన్ని అమర్చారు. ఈ సందర్భంగా జేఏసీ మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ వివిధ శాఖల్లో పనిచేసే మహిళా సమస్యలు ఏవైనా చెప్పుకునే వీలు లేని సమస్యలను కూడా రాతపూర్వకంగా నేరుగా కలెక్టర్ కు తెలియజేసేందుకే కలెక్టరేట్లో షీ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులందరూ వారి సమస్యలను దీని ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లొచ్చన్నారు. బాక్స్ నిర్వహణ విధి విధానాలపై కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇస్తారన్నారు. షీ బాక్స్ ఏర్పాటు చేయడం ఒక ప్రతిష్టాత్మకంగా అమరావతి జేఏసీ మహిళా విభాగం తీసుకోవడం జరిగిందని దీన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల మహిళలు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ ఆర్వీఎస్ కృష్ణమోహన్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఊతకోలు శ్రీనివాసరావు, డానియేల్, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి ఈ మహిళలకు సంబంధించిన ఏదైనా ఇష్యూ అది చెప్పుకునేది కానివ్వండి, చెప్పుకోలేనివి కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అది కొన్ని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ఎలా చెప్పాలనేది అర్థం కానప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాక్స్ ఒకటి ఉండి షీ బాక్స్ లాంటిది అది కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉండి ఏదన్నా మేడం గారికి చెప్పుకునే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో షీ బాక్స్ను కలెక్టర్ గారి ఛాంబర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరపున, ప్రకాశం జిల్లా ఉమెన్ వింగ్ తరపున అందరూ మహిళల తరపున ఈ బాక్స్ను ఏర్పాటు చేయడం అయింది. ఈ బాక్స్ను జిల్లాలో ఉన్న అందరూ మహిళలు వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే అది ఈ సమస్య ఆ సమస్య అనేది కాదండి, ఏదైనా మహిళల సమస్య ఏదైనా ఉన్నప్పటికీ దాంట్లో వాళ్ళు రాసి డ్రాప్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కలెక్టర్ గారు దీని మీద ఒక విధి విధానాలు మొత్తం ఇస్తూ ఒక ప్రొసీడింగ్స్ ఇస్తానని చెప్పడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు. ఇక ముందు కూడా ఈ ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరపున ప్రతి సమస్యని తీసుకొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మేము పూనుకున్నాము. అది మా స్టేట్ కమిటీ, ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ కమిటీ తరఫున వాళ్ళ ప్రోత్సాహంతో ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కలెక్టరేట్లో చేపట్టడం జరిగింది. అదేమిటంటే షీ కంప్లైంట్ బాక్స్. ఈ మహిళా ఉద్యోగులందరూ వారి సమస్యలను చెప్పుకోలేనివి, చెప్పుకోదగ్గవి ఉంటాయి. చెప్పుకోదగ్గవైతే అందరికీ వివరించుకుంటారు, కానీ చెప్పుకోలేని సమస్యలను ఆ బాక్స్లో వేసినట్లయితే కలెక్టర్ గారి సమక్షంలో అవి తీయబడతాయి. వారి సమస్యకు పరిష్కారం మేము చూపగలుగుతామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళలు దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు ఎంపీలంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కేంద్రంతో అనుసంధానమై ఉన్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు పొంది అవి త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని నిర్దేశించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లోని అంశాలను సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం పొందేలా పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలలో జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు గలం విప్పారు. తమ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కొన్నింటిపై సానుకూల సమాధానాలు రాబట్టారు.
అదే సమయంలో వెలుగొండతో పాటు ఇతర సాగునీటి వనరులకు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్లో నిధులు కేటాయింపుతో ఊరట లభించింది. కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు ఒప్పందం ప్రభుత్వ స్థాయిలో కుదరడం మరింత ఉపకరించే విషయం. చివరి రోజు సమావేశాల సందర్భంగా జరిగిన శాసనసభ కమిటీల ఎన్నికల్లో జిల్లాకు చెందిన మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డిలకు స్థానం లభించింది. పబ్లిక్ అకౌంట్ కమిటీలో అశోక్ రెడ్డి, ఎస్టిమేషన్ కమిటీకి నారాయణ రెడ్డికి లభించింది. గిద్దలూరులో వైద్య సేవలు మెరుగుపరచాలని కోరారు. 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు. మార్కాపురంలో పలకల పరిశ్రమకు ప్రోత్సాహం అందించి ఈ ప్రాంతంలో అంతరించిపోతున్న పలకల పరిశ్రమను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చొరవగా వ్యవహరించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, 5 ఎమ్మెల్యేలు పలు స్థానిక జిల్లా అభివృద్ధి అంశాలపై గలం విప్పారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ నగరంలోని పోతురాజు కాలువ ఆధునీకరణ పనులతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారించి చర్యలు తీసుకోవాలని, కాలువ ఆధునీకరణ పనులు చేయాలని కోరారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు నిధులు కేటాయింపు విషయాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టుకు 349 కోట్లు, గుండ్లకమ్మ ప్రాజెక్టు 13 కోట్లు ఇవ్వడం జరిగింది. దీంతో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రజల్లో నమ్మకం కలిగింది. సీఎం చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్యేలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారం వారం పారిశుద్ధ్యం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ ముక్తినేతలపాడిలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సైడు కాల్వలు శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలు తొలగించడం తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్యంతో పాటు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, కొండ్రగుంట రామాంజనేయులు, బోడపాటి సుబ్బారావు, గాంధీ, బాబురావు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శానిటేషన్ ప్రోగ్రాం ప్రతి డివిజన్లో ఒక వారం శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కేశవరాజుగుంట 2వ డివిజన్కి సంబంధించి కేశవరాజుగుంట పూర్తి చేశారు. ఈరోజు నిన్న ముక్తినూతలపాడులో ఈ శానిటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసి మొత్తం కాలువలు క్లీన్ చేయటం కానీ, చెత్త తీసేయటం, తర్వాత పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా జేసీబీ ఒకటి, తర్వాత డోజర్ ఒకటి, తర్వాత ఒక 15 మంది వర్కర్స్ ట్రాక్టర్ పంపించి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు,
వాళ్ళు కూడా రావటం జరిగింది. ఇది రాబోయే 3-4 రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్గా క్లీన్ చేయటం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా పోయిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఒక కాలువ కూడా తీయని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా శ్రద్ధ తీసుకొని కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి ఈరోజు మొత్తం ఒంగోలు నగరం కూడా మొత్తం కూడా ఆధునీకరించే భాగంలో ముందు శానిటేషన్ మీద దృష్టి పెట్టడం, ఈ డ్రైన్స్ ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు అన్నీ కూడా చూపించడం జరిగింది. రాబోయే రోజుల్లో కంప్లీట్గా క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా స్వచ్ఛ ఒంగోలు నగరంగా గతంలో ఎట్లా అవార్డు వచ్చిందో ఈసారి కూడా మా జనార్దన్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఒంగోలు నగరం అవార్డు గెలవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పీడీసీసీ బ్యాంకు అధికారులను ఆదేశించారు. టంగుటూరు మండలం కొనిచేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి పరిశీలించి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. PACSల కంప్యూటరీకరణను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఈ నెలాఖరు నాటికి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ నుంచి లావాదేవీలు అన్ని కంప్యూటర్ ద్వారానే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో CEO బిందు ప్రత్యూష, PDCC బ్యాంక్ AGM సుభాని, బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. ఈ డేటా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఇస్తారు. డేటా ఆన్లైన్ డేటా ఇంకా దేర్ ఇస్ నో ఫిజికల్ మాన్యువల్ అనేది లేదు. ఓన్లీ తర్వాత మీరు అడుగుతున్నారు సార్ రైట్ ప్రిపేర్నెస్ అంటే అదే వైరింగ్ కనెక్టివిటీ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సీరియల్ నెంబర్స్ ప్రీ మైగ్రేషన్ చేస్తాం సార్. ప్రీ మైగ్రేషన్ లో ఏమేమి చేస్తాం? మన ఆడిట్ రిపోర్ట్లో కొన్ని ఫైనాన్షియల్స్ ఉంటాయి కదా, ఇన్వెస్ట్మెంట్స్, అట్లాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని ఉంటాయి, అట్లాగే డిపాజిట్స్ ఉంటాయి. మెయిన్గా ఫైనాన్షియల్స్ అంటే కస్టమర్ రిలేటెడ్తో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఈ DC టూల్ ద్వారా మనం ఎక్కిస్తున్నాం. అంటే లైక్ మెంబర్షిప్ ఇదంతా కూడా కస్టమర్ బేస్డ్, అట్లాగే లోన్స్ కస్టమర్ బేస్డ్, అట్లాగే డిపాజిట్స్ కస్టమర్ బేస్డ్, అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ అంటే సొసైటీ మన బ్యాంక్ నుంచి బ్యాంకులో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్, అట్లాగే సొసైటీ మన ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకున్న బారోయింగ్స్ ఏదైనా ఉంటే అవి మనం ఫస్ట్ ప్రయారిటీ కింద DC టూల్ కింద ఎక్కించాము. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి సొసైటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే రిజర్వ్స్ ఏమైనా ఉన్నారన్నమాట. ఫస్ట్ DCT కింద మాత్రం ఇది ప్రధానంగా అదర్ బిజినెస్ యాక్టివిటీస్ కూడా ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానీ ఈ మొత్తం గ్యాస్ కాదు ఆయిల్ కొన్ని సొసైటీలో పెట్రోల్ బంక్స్ డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ చేసిన తర్వాత యూ విల్ గో ఫర్ ప్రీ మైగ్రేషన్. అది ఇంకా ఇప్పుడే నెక్స్ట్ ఒక 2-3 గంటల్లో స్టార్ట్ అవుతుంది మెసేజ్. వాళ్ళ దగ్గర ఉన్న ప్రైమరీ డేటా ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు తీసుకుంటే ఆధార్ దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మనం వీళ్ళని అడిగి ఆ డేటా కూడా తీసుకుంటున్నాం. జిల్లాలోని 6 అర్బన్ లోకల్ బాడీలలో స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలు నిక్షిప్తం చేసేందుకు మిషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రొఫైల్ యాప్ ద్వారా పూర్తి బయోడేటాను సేకరించడం జరుగుతుందని మెప్మా పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. 6 అర్బన్ లోకల్ బాడీలలో 9,745 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, అందులో 93,200 మంది పైగా సభ్యులుగా ఉన్నారు. గత 20 సంవత్సరాలకు పైగా స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉంటూ అనేక బ్యాంకులలో రుణాలు పొందుతూ ఆర్థికాభివృద్ధి, జీవనోపాధులు మెరుగుపడుతున్నాయన్నారు. సభ్యులు పూర్తి బయోడేటా సరిగా లేని కారణంగా నకిలీ గ్రూపులు మైగ్రేషన్ పేరుతో రుణాలు తీసుకుని కొంత ఆర్థిక పొరపాట్లు దొల్లుతున్నాయని, వాటిని సరిచేసేందుకు ప్రొఫైల్ ఇన్ యాప్ను తీసుకురావడం జరిగిందన్నారు. అందరూ యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పీడీ తెలిపారు. పట్న పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పనిచేస్తూ ఉంది. మన ప్రకాశం జిల్లాలో 6 పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, చీమకుర్తి, దర్శి, మరి ఒంగోలు నగరపాలక సంస్థ. ఈ 6 ULBల్లో కూడా 9,545 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.
93,228 మంది సభ్యులు ఉన్నారు. వివిధ బ్యాంకుల్లో వీరందరూ కూడా గత 20 సంవత్సరాలుగా రుణాలు తీసుకుంటూ పొదుపులు చేసుకుంటూ అనేక రకాల జీవనోపాధుల్ని నిర్వర్తించుకుంటూ ఆర్థికాభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. అయితే కొన్ని స్వయం సహాయక సంఘాల సమాచారం మెప్మాకు సంబంధించిన యాప్లో ఒక 5 సంవత్సరాలుగా ఆ సమాచారం అంతా కూడా ఈ కోవిడ్ టైంలో కానీ తర్వాత కానీ ఆ అప్డేషన్స్ కరెక్ట్గా లేనందువల్ల అక్కడక్కడ కొన్ని బోగస్ గ్రూపులు ఫేక్ గ్రూపులని వివిధ బ్యాంకుల నుంచి ఇంకో బ్యాంక్కి మైగ్రేషన్ టేక్ ఓవర్ అని రుణాలు తీసుకుంటూ కూడా జరుగుతూ ఉంది. మనం ఏదైనా పేదరిక నిర్మూలన జరగాలంటే ఒకవైపు తప్పులు జరగడానికి అవకాశాలు వాటిని మనం అరికట్టాలి, మరొకవైపు నిజమైనటువంటి స్వయం సహాయక సంఘ సభ్యుల్ని ఒక మంచి డేటాబేస్ పెట్టుకొని వాళ్ళకు అవసరమైనటువంటి రుణాలే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కానీ పెంపొందించుకుంటూ వాళ్ళకి అవసరమైనటువంటి వాటిని మనకున్న ప్రభుత్వ పథకాలని సక్రమంగా వాళ్ళకి అందజేయటం ద్వారా అవసరమైనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి స్కీమ్ని మనం మ్యాపింగ్ చేయాలి. దీనికి నూతనంగా మెప్మాకు రాష్ట్ర స్థాయిలో మిషన్ డైరెక్టర్గా వచ్చినటువంటి తేజ్ భరత్ ఐఏఎస్ గారు రావడంతో ఇవన్నీ కూడా ఆలోచన చేసి డాటా అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి, అది సోషియో ఎకనామిక్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్గా ఉండాలి. సో సమగ్రమైనటువంటి సభ్య కుటుంబాల యొక్క సమాచారం కూడా మనకి నిక్షిప్తమై ఉండాలి. దీనికోసం తక్షణమే డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి లేటెస్ట్గా ఒక ఎస్హెచ్జి ప్రొఫైల్ బుక్లెట్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. దీనిలో ఒక 2 పేజెస్లో ప్రతి ఎస్హెచ్జి యొక్క అన్ని రకాల సమాచారాలు, అకౌంట్ డీటెయిల్స్ కానీ, గ్రూప్ పేరు కానీ, సభ్యుల వివరాలు కానీ, ఏ బ్యాంకులో ఆ ఎస్హెచ్జి రన్ అవుతూ ఉందనే కానీ, ఎప్పుడు ఆ గ్రూప్ స్టార్ట్ చేశారు, ఎన్ని డోసులు లోన్ తీసుకున్నారు, ఇప్పుడు ఏ డోసులో ఉన్నారు, ఎంత అప్పు తీసుకున్నారు, ఎంత కట్టారు, ఎంత బకాయి ఉంది, అలాగే ఇంకా వేరే వేరే పథకాల ద్వారా కూడా ఆ గ్రూప్కి ఏమి అందిని అనేటువంటి పూర్తి సమాచారం ఉంటుంది. అలాగే ఆ 10 మంది గ్రూప్లో ఉన్న 10 మంది యొక్క వివరాలు కూడా ఒక 4 పేజీల్లో సమాచారం అనేటువంటి టెంప్లెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం సేకరిస్తాం. ప్రతి సభ్యురాల యొక్క ఫోటో కూడా క్యాప్చర్ చేస్తాం. ప్రతి సభ్యుల యొక్క ఫోటో కూడా టెంప్లెట్ మీద అంటించబడుతుంది. సో ముందు సమాచారాన్ని ఈ టెంప్లెట్లో కలెక్ట్ చేసుకొని రాసి పెట్టుకొని తప్పులు లేకుండా అకౌంట్ నెంబర్లు, మొబైల్ నెంబర్లు కానీ, ఆధార్ నెంబర్లు కానీ ఎక్కడ కూడా డిజిట్స్లో తప్పులు అనేటువంటి దొరకకుండా ఉండే విధంగా ముందు టెంప్లెట్ తయారు చేసుకొని దీన్ని ఎస్హెచ్జి గ్రూపులను చూస్తున్నటువంటి పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఆర్పీకి, రిసోర్స్ పర్సన్కి ఈ యొక్క యాప్ అనేది వాళ్ళ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు. ఏ ఆర్పీ తనకు సంబంధించిన ఎస్ఎల్ఎఫ్లో ఉన్న గ్రూపుల మొత్తం యొక్క సమాచారాన్ని, గ్రూపుల సభ్యుల సమాచారాన్ని తాను టెంప్లెట్ రూపంలో తీసుకున్న తర్వాత ఎగైన యాప్లో సిస్టంలో కూడా వాళ్ళు ఫీడ్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 30 తేదీలోపు ఎస్హెచ్జి సభ్యుల సమాచారాన్ని ఈ ఎస్హెచ్జి ప్రొఫైల్ యాప్లో ఆర్పీలు సేకరిస్తే మరి డిసెంబర్ మాసంలో దీన్ని రీవెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకొని గౌరవ మిషన్ డైరెక్టర్ యొక్క ఆదేశాల మేరకు మరి జనవరి 2025లో ఈ సమాచారం అనేది మనకు వాడుకలోకి వినియోగంలోకి వస్తుంది. యువతకు ఉద్యోగాలు ఇప్పించి మంచి భవిష్యత్తు చూపించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఆ దిశగా జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాల అవకాశం కల్పించేందుకు మార్కాపురంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మాగుంట కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని ఎంపీ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ సూచనల మేరకు మా తనయుడు రాఘవరెడ్డి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్యోగ అవకాశాల కల్పనకు అనువైన పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పే దిశగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగానే ఇటీవల విదేశాల్లో పర్యటించి పెద్ద పెద్ద సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. నిరుద్యోగాన్ని పారద్రోలాలని, పరిశ్రమలు నెలకొల్పే విధంగా రాష్ట్రంలో వడివడిగా అడుగులు పడుతున్నాయని అన్నారు. మార్కాపురం పట్టణంలో ఈ నెల 28వ తేదీన ఏర్పాటు చేసే మెగా జాబ్ మేళాలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు
100 వరకు పాల్గొంటున్నాయని తెలిపారు. 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా చేపట్టడం జరిగిందని అన్నారు. మార్కాపురానికి ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. నిరుద్యోగం అనేది భారతదేశంలో ఒక వ్యాధి లాంటిది అయిపోయింది. ఆ నిరుద్యోగానికి ఉద్యోగాలు ఇప్పించాలి, యువతకి భవిష్యత్తు చూపించాలనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అది అదేవిధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఏర్పరుస్తామని చెప్పిన తర్వాత మా యువ మంత్రి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ రకరకాలుగా అన్ని విధాలుగా ఏ పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో దేశంలో నలుమూలల ఇండస్ట్రియలిస్ట్ని కూడా కలుసుకోవటం. ఈ మధ్య మంత్రివర్యులు లోకేష్ గారు అయితే అమెరికా పర్యటన కూడా సాగించి అక్కడి నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్న ఇండస్ట్రీలు కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లో అన్ని దగ్గరలో కూడా ఈ పరిశ్రమలు కూడా స్థాపింపజేసి నిరుద్యోగం అనేది పారదోలాలనే ఉద్దేశంలో ఉన్న ఈ సమయంలో మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారికి పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన సూచనల మీదట మార్కాపురం పట్టణంలో ఒక పెద్ద మెగా జాబ్ మేళా అనేది కార్యక్రమాన్ని నవంబర్ 28వ తారీఖున ఏర్పరుస్తూ ఉన్నారు. అక్కడ ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు వాళ్ళు 5,000 ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకోవడం. అందులో ప్రముఖమైన కంపెనీలు కూడా టెక్ మహేంద్ర, టాటా, అమర్ రాజా బ్యాటరీస్, పేటిఎం, ఆరోబింద ఫార్మో, అదానీ విస్, డైకిన్, ఇసుజు, హీరో, బ్లూ స్టార్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా మార్కాపురంకి వచ్చి అక్కడ ఈ వీళ్ళనందరినీ కూడా నిరుద్యోగులైన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తలపెట్టి ఆ రోజు సెలక్షన్ అనేది వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. దాదాపు 5,000 ఉద్యోగాలు అనేది కూడా వారు 5,000 మంది వరకు కూడా ఎంపిక చేసి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న పలు కంపెనీలన్నీ కూడా మార్కాపురం రావటం అనేది ఒక సంతోషకరమైన విషయం. అది దీనికి వెబ్సైట్ ఒకటి ఉంది magunta.in అని. దాంట్లో అయితే అన్ని హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి, ఒక QR కోడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియ చేయాలనేది ఈ కొత్తగా ఇప్పుడు మన యూత్ వారందరికీ కూడా వారికి తెలిసిందే. ఇవన్నీ కూడా డెఫినెట్గా మార్కాపురంకి అందరూ కూడా వస్తే ఇది సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది. ఇది మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారు ప్రత్యేక దృష్టితో కూడా చూస్తూ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని షార్ప్ ఇండియా అనేది వారు ఈ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. వారైతే వీటిలో కూడా చాలా అనుభవం ఉన్నది. ఈ కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి సెలక్షన్ చేసేది. ఇది అందరినీ కూడా నేను నిరుద్యోగంలో ఉన్న యువకులందరూ కూడా కోరుకునేది ఏమిటంటే దయచేసి మార్కాపురం పట్టణంలో ఆ రోజు జరగబోతున్న మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయండి. ఈ అవకాశాన్ని వదులుకోకుండా మీరు ఆ అదృష్టాన్ని కూడా మీరు దక్కించుకుంటారని మాగుంట కుటుంబం తర్వాత నేను ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని, చదువు మానసిక వికాసానికి భవిష్యత్తుకు ఉపయోగపడితే క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తాయని వైద్యులు డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ అన్నారు. ఒంగోలు మినీ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఆర్పీఆర్ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ కళాశాలలు సంయుక్తంగా నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్ని సమానంగా స్వీకరించాలని కిరణ్ కుమార్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఆర్పీఆర్ కాలేజీ కళాశాలలో క్రీడల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించడం మంచి సాంప్రదాయమన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించినప్పుడే జీవితంలో పైకి ఎదుగుతారని తెలిపారు. కరెస్పాండెంట్ ఎం సంజీవరెడ్డి, ఎం సుబ్బలక్ష్మి, ప్రిన్సిపల్స్ డాక్టర్ సుధాకర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ్, ఏవో డాక్టర్ రిచర్డ్స్, సత్యనారాయణ, రాంబాబు, శ్రీనివాసరావు,
డాక్టర్ నాగరాజు, డాక్టర్ లక్ష్మీనారాయణ, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు మినీ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మరియు ఆర్పిఆర్ ఫిజియోథెరపీ కాలేజ్ వారి స్టూడెంట్స్ కాలేజ్ తరఫున వాళ్ళ స్టూడెంట్స్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఇక్కడ జరుగుతుంది. ఆ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా మేమందరం రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఒక 5 టీమ్స్ కింద డివైడ్ అయ్యి సో 1 ఇయర్ ప్లస్ బాయ్స్ అండ్ గర్ల్స్ లాగా మొత్తం స్పోర్ట్స్ మీట్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో మేమేంటంటే ఈ స్పోర్ట్స్ మీట్లో పిల్లలకి అందరూ స్పోర్టివ్గా ఆడండి, విన్నర్స్ వచ్చి ఒకరే ఉంటారు. సో అందరూ విన్నర్ లూజ్ ఈజ్ నాట్ ద ప్రయారిటీ, అందరూ పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. అట్లానే నన్ను పిలిచినందుకు ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యానికి అట్లానే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ యాన్యువల్ డే అండ్ కాన్వకేషన్ పార్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటున్నటువంటి ఈ విద్యార్థులకు ఒక స్పోర్టివ్గా ఒక మెసేజ్ ఇవ్వడానికి హాజరైనటువంటి మన చీఫ్ గెస్ట్ కిరణ్ సార్ రావటం, వారందరికీ ఒక మంచి సజెషన్స్ ఇవ్వటం చాలా సంతోషకరం. గేమ్స్లో ఈ వాలీబాలు, కబడ్డీ, ఖోఖో, క్రికెట్ ఒక 5 టీములుగా పార్టిసిపేట్ జరుగుతుంది. వీరందరూ గెలుపు ఓటములు సమానంగా భావించి గెలిచినా ఓడినా ఒక స్ఫూర్తిగా తీసుకొని దాన్ని పాజిటివ్గా ఉంచుకోవాలని వారికి తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీకి సంబంధించి ఫస్ట్ బ్యాచ్ అంటే గ్రాడ్యుయేషన్ డేకి జరుపుకుంటున్న కారణంగా మేము ఈ స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజియోథెరపీ సెక్షన్లో మనకు 4.5 సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని రేపు 25వ తేదీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ మనం ఆ డే ఇవ్వడం జరుగుతుంది గ్రాడ్యుయేషన్. సో అందరికీ దాన్ని బేస్ చేసుకొని ఈ గేమ్స్ ఇవన్నీ కూడా అన్ని కాలేజ్ 4 ఇయర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఫిజియోథెరపీ యొక్క ఇంపార్టెన్సు ఇదంతా మనం అవేర్నెస్ కోసం కూడా మేము ఈ గేమ్స్ అదేవిధంగా ఈ ఫిజియోథెరపీ అవేర్నెస్ అనేది ఒంగోలులో ఫస్ట్ బ్యాచ్ మా 2 కాలేజీ నుంచి కూడా ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నుంచి ఫస్ట్ బ్యాచ్ మనకి 25కి కంప్లీట్ అవుతుంది. సో దానికోసం ఈ అవేర్నెస్ అనేది తెలియాలి, అదేవిధంగా స్పోర్ట్స్లో ఇంపార్టెన్సు ఇవన్నీ తెలియని దానికోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కందుకూరులోని ఏవిఎం గ్రౌండ్లో ఈ నెల 24వ తేదీ ఆదివారం జరిగే మాలల మహాగర్జనకు మాల సోదరీమణులు ఉద్యోగులు తరలి రావాలని మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అశోక్ బాబు తెలిపారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. మాల ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పూనిందన్నారు. ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా వ్యతిరేకమని, ఇది మాదిగ జాతికి కూడా అన్యాయం జరుగుతుందని, అందువలన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించిందని, దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మాలలకు, మాల ఉపకులాలకు జరిగే అన్యాయం, వర్గీకరణకు వ్యతిరేకంగా కందుకూరులో నిర్వహించే మాల మహాగర్జనను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం కార్యదర్శి శ్రీరాములు, కోశాధికారి వై మల్లికార్జునరావు, ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి రిజర్వేషన్ వర్గీకరణకి వ్యతిరేకంగా, అదేవిధంగా క్రిమిలేయర్కి వ్యతిరేకంగా రేపు అనగా 24వ తేదీ నవంబర్ 24వ తేదీ ఆదివారం సాయంత్రం 3 గంటలకి కందుకూరులో మాలల యొక్క మహాగర్జన జరగబోతూ ఉంది.
ఈ యొక్క మహాగర్జన యొక్క ఉద్దేశం ఏంటి అంటే రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం, అదేవిధంగా వచ్చేసి క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తున్నాం, అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని క్రిమిలేయర్ని అధ్యయనం చేయడానికి ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. అంటే ఈ యొక్క దళితుల యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడం కోసం మా యొక్క రాజీవ్ రంజన్ మిషన్ ఏమన్నా దళితుడా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే కేవలం ఈ యొక్క దళితుల యొక్క స్థితిగతులను కూడా అధ్యయనం చేయడానికి ఆ ఎస్సీలో ఒక మాజీ ఐఏఎస్ లేడని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగానే వచ్చేసి యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఈ క్రిమిలేయర్కి వ్యతిరేకంగా మరియు రిజర్వేషన్ మన ఎస్సీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా మేము ఈ పోరాటం చేస్తున్నాము. దానికి అనుగుణంగానే ఈ భారీ బహిరంగ సభ మేము చేస్తున్నాము. కాబట్టి 2 రాష్ట్రాల నుంచి మన జిల్లాల నుంచి విపరీతంగా తరలిస్తున్నారు. ఇది 17వ తారీఖు జరగాల్సిన మీటింగ్ 24కి పోస్ట్ పోయిన మనకి సైక్లోన్ ఎఫెక్ట్ వలన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిన కోరుకుంటున్నాము. ముఖ్యంగా నేను గవర్నమెంట్కి విన్నవించేది ఏంటంటే డిఎస్సిని పోస్ట్ పోన్ చేశారు, కానీ దాన్ని వెంటనే రిలీజ్ చేసి మాలలకి ఎస్సీల్లో అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ వస్తున్నాను. జై మాల. సోదరులారా, మీరంతా చూస్తున్నారు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ విధానాన్ని ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో వాళ్ళు 2 కీలకమైన విషయాల్ని మెన్షన్ చేశారు. ఒకటి ఏంటంటే తాజా గణాంకాలు, భారతదేశ కులాల వారీగా భారత గణాంకాలని లెక్కల మొత్తాన్ని తీయాలి ఒకటి. రెండోది ఎస్సీ కులాల్లో ఏదైతే 1000 పైగా ఉన్న ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి అసమానతలు, తారతమ్యతలతో కూడినటువంటి వాస్తవిక డేటాని బయట తీసిన తర్వాతే, పరిపూర్ణమైన అవగాహన చేసుకున్న తర్వాతే ఈ రిజర్వేషన్ని ఆ రాష్ట్రాల్లో అమలుపరచాలి, ఒక కమిషన్ వేసి చెప్పడం జరిగింది. అయితే ఈ కుట్రలంతా గమనించిన మాలజాతి అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఏకమవుతా ఉన్నారు. దానిలో భాగంగా సెప్టెంబర్ 14వ తారీఖున ఒంగోలులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నాముగా, అవగాహన సదస్సు. అలానే రేపు ఆదివారం 24వ తారీఖు 2 గంటలకి కందుకూరులో ఒక పెద్ద బహిరంగ సభ ఉంది కనుక ప్రతి మాల సోదరులు వచ్చి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని, ఎస్సీ కులాల రిజర్వేషన్లను వర్గీకరించి ఈ వర్గాలను చీల్చే కుట్రను మనమంతా అవగాహన చేసుకొని ఐకమత్యంతో ముందుకెళ్ళి రిజర్వేషన్ ఫలాలు మన వర్గాలకు అందకుండా చేయాలని ఒక మనువాద భావజాలానికి వ్యతిరేకంగా మనం ఐక్యంగా ముందుకెళ్ళి పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవ మహాసభలు 2 రోజుల పాటు ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలోని దాచూరి రామిరెడ్డి ప్రాంగణంలో జరుగుతాయని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు తెలిపారు. యూటీఎఫ్ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మహాసభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు. ఒంగోలు యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించిన ఏకైక పెద్ద సంఘంగా ఉందన్నారు. మహాసభల సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ స్వర్ణోత్సవ మహాసభలలో రాష్ట్ర నాయకులు, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని, 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో వివిధ అంశాలపై విద్యా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు జిల్లాలో నిర్వహించిన క్రీడల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ రవి, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్వి కొండారెడ్డి, కొత్తపట్నం మండలం యూటీఎఫ్ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ ఏర్పడి 50 సంవత్సరాలు అంటే స్వర్ణోత్సవ సంబరాలు ఈ గత ఆగస్టు నుండి కూడా జరుపుకుంటున్నాం. దీనికి సన్నాహంగా విజయవాడలో పెద్ద ఎత్తున సభ నిర్వహించాం. ముఖ్యంగా యూటీఎఫ్ 50 సంవత్సరాల ప్రస్థానంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళనలు నిర్వహించి ఉపాధ్యాయ సంక్షేమంతో పాటు విద్యారంగం పరిరక్షణ కోసం ప్రభుత్వ విద్యారంగం బాగుపడాలి, బాగా డెవలప్ కావాలి, అదేవిధంగా పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకి ఉచిత నాణ్యమైన విద్య అందించాలని ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ వస్తుంది. ఉపాధ్యాయులకు అనేక రాయితీలు, ముఖ్యంగా మరి 390 స్కేల్ కానీ, ముఖ్యంగా అప్రెంటిస్ విధానం 2 సంవత్సరాల పాటు వెట్టి చాకిరీ చేయించుకొని కేవలం 1200-1500 రూపాయలతో పనిచేసే విధానాన్ని రద్దు చేయడం కోసం యూటీఎఫ్ ఐక్య ఉద్యమాల ద్వారా
ఆ ఐక్య ఉద్యమాలకు యూటీఎఫ్ నాయకత్వం వహిస్తూ మరి సుదీర్ఘంగా దాదాపు 14 సంవత్సరాల పోరాటం చేసి మరి ఆ వ్యవస్థని రద్దు చేయించుకోవటం జరిగింది. అదేవిధంగా మరి నేటి వర్తమాన కాలంలో ఉపాధ్యాయుల మీద దాడులు, అనేక రకాలైన దాడులు, ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల్ని హరిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. వాటికి నిరసనగా మరి ఆ విధంగా ఉద్యమాలు నిర్వహించాం. అదేవిధంగా ఈరోజు యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ సంవత్సరంలో స్వర్ణోత్సవ మహాసభలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో యూటీఎఫ్గా అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ, హక్కులు, బాధ్యతలు 2 నేత్రాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఈ 50 సంవత్సరాల ప్రస్థానంలో మేము చేసినటువంటి పోరాటాలు ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేయటం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని పెంచడంలో కృషి చేశాం. సమాజానికి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామనే ఉద్దేశంతో సమాజానికి తోడుగా ఉన్నాం. ఈ మూడింటిని యూటీఎఫ్ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నాం. అయితే ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా ప్రతి మండల శాఖ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని సంబరాలు జరుపుకోవడమే కాకుండా ఈ 50 సంవత్సరాల ప్రస్థానంలో పనిచేసినటువంటి మా సీనియర్ నాయకుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారిని సన్మానించడం, వారు చేసినటువంటి పోరాటాలను ఈ నెక్స్ట్ భవిష్యత్ తరాలకి తెలియజేసి వాళ్ళను కూడా యూనియన్లో చేరే విధంగా, యూనియన్ కార్యకలాపాల్లో బలంగా పనిచేసే విధంగా కృషి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎవరైతే యువకులుగా ఉన్నారో వాళ్ళందరినీ రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై పెరిగిపోతున్న హింసకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు నిర్వహించనున్న పక్షోత్సవాలను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకనాల రమాదేవి పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై హింస విపరీతంగా పెరిగిపోయిందని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మత్తు పదార్థాలకు నిలయంగా మారిందన్నారు. లైంగిక దాడులు, భౌతిక దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయేందుకు మత్తు పదార్థాలే కారణమన్నారు. మద్యం, మత్తు పదార్థాలను నిషేధించి పెరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలపై హింసను వ్యతిరేకించే వారంతా పక్షోత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఎన్ మాలతి, జి ఆదిలక్ష్మి, కె రాజేశ్వరి, బి పెద్ద గోవిందమ్మ పాల్గొన్నారు. సమాజంలో జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబర్ 25 అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినోత్సవం నుండి డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో హింసకు వ్యతిరేకంగా అనేక సదస్సులు, చర్చా వేదికలు చేయబోతా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే మహిళల మీద హింస రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఏదైతే జరుగుతున్నటువంటి ఘటనలు కనుక మనం చూస్తూ ఉంటే ఆడవాళ్ళు బయటికి రావాలన్నా కానీ ఈరోజు పసిపిల్లలను కూడా వదలకుండా జరుగుతున్నటువంటి ఘటనలు ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలాగా జరుగుతూ ఉన్నాయి. వీటిని రూపుమాపటం కోసం నవంబర్ 25 హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలకు కూడా మహిళల హక్కులు, స్త్రీ పురుష సమానత్వం, అట్లాగే మహిళల లింగ వివక్షత వీటన్నిటికీ రూపుమాపటం కోసం ఈ హింసా వ్యతిరేక దినాన్ని జరపాలని చెప్పేసి ప్రపంచ దేశాలకు కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితి పిలిపిచ్చి 25 ఏళ్ళు గడుస్తుంది. వీటిని రూపుమాపేందుకు ఈరోజు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లని ఈ మత్తు పదార్థాలు, మద్యము ఇవి కూడా ఎక్కువైపోయింది. దానివల్ల ఈ మహిళలపై ఘటనలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. అట్లని వీటిని మత్తు పదార్థాలను కూడా నియంత్రించాలి. అట్లనే గంజాయి ఇవన్నీ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి చోట గంజాయి దొరుకుతూ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా గంజాయి. చిన్నపిల్లలు 8th, 9th, 7th క్లాస్ పిల్లలు కూడా అసలు విచ్చలవిడిగా బయట మనకి కనిపిస్తూ ఉన్నారు. రోడ్డు మీద వెళ్తుంటే మనకు చూస్తూ ఉన్నాం. కానీ చిన్న వయసులో కూడా ఆ విధంగా మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఈరోజు ప్రజలపై, మహిళలపై, అట్లానే మహిళల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనువాద సిద్ధాంతం బయటికి రాని పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది బాగా మూఢనమ్మకాలను ఎక్కువగా పోషిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా మహిళా సంఘం అన్ని
చోట్ల మహిళల్ని చైతన్యపరిచేదానికోసం ప్రయత్నం చేస్తాం. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కాళీ వెంకటేశ్వర్లు తెలిపారు. అయ్యప్ప, భవానీ, శివమాల ధరించిన స్వాములు వేలాదిగా పాల్గొని స్వామివారి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సెక్రటరీ పువ్వాడ సురేష్, ట్రెజరర్ నాలం శివ, గోవర్ధన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలిలోని వేంచేసి ఉన్న మన శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవస్థానం వారు రేపు అనగా ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం వేలాది మందికి ఏర్పాటు చేయడం జరిగింది. మాల ధరించిన స్వాములు, భక్తులు విరివిరిగా పాల్గొని వేలాది మందిగా పాల్గొని స్వామివారి అన్నదాన కార్యక్రమంలో దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు 11 గంటకే బిగినవుద్ది. భక్తులందరూ తెలుసుకున్న వారందరూ వచ్చి ఈ భిక్ష స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. తదుపరి 27వ తేదీ బుధవారం మన అయ్యప్ప స్వామి దేవస్థానం ముందు అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ అఖండ భజన కూడా ప్రతి మాల ధరించిన స్వాములందరూ ఆ భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. ఈ కార్యక్రమాలన్నిటికీ ఈ మనకు విరాళాలను ఇచ్చే ప్రతి డోనర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ రేపు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. సాయి ఈశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానం ఎంతో గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం. ఇక్కడికి వచ్చి మీరు మీ కోరికలు ఏది చెప్పుకున్నా తీర్చే దేవుడు, ఆలకించే దేవుడు మన అయ్యప్ప. అంత మహిమగల దేవుడు కాబట్టి ఈ దేవస్థానం గత 28 సంవత్సరాల నుంచి వృద్ధిలోకి వచ్చింది. ఇలాంటి మహిమగల దేవుడు మీ అందరూ వచ్చి కూడా అందరు ఇక్కడ మీ కష్టాలు చెప్పుకొని తీర్చుకొని చాలామంది భక్తులు పెరుగుతున్నారంటే ఆ మహిమగల దేవుడు అవన్నీ కూడా చేసేవాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి విజయవంతంగా కూడా. రేపు అనగా ఆదివారం 24వ తేదీ 11 గంటలకు ఇక్కడ వేలాది మందితో గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం. కార్తీక మాసం అంటేనే పుణ్యమైన కార్యక్రమం అన్నదానం చేయటం. ఈ అన్నదానానికి కూడా దాతలందరూ కూడా ఎంతో హృదయంతో సహృదయంతో సహకరించారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇలా జరగడానికి కారణం మన పాలక మండలి పెద్దలు అన్ని సహాయ సహకారాలతో చేసినటువంటి ఏర్పాట్లు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం. చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.